నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని వైఆర్ఆర్ కాంప్లెక్స్ లో విలేకరుల సమావేశంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత నిర్వహించే బీసీ సభ ఆగస్టు 4, 5, 6వ తేదీల్లో ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించే సభకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలిరావాలని విజయేందర్ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంలో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని సందర్భంగా గణేష్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాగృతి యూపీఎఫ్ నాయకులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, దారముని గణేష్, మంజుల, సుశీల, మంజుల, శేఖర్, శ్రీరామ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బీసీల పక్షపాతి, బీసీల కోసం తన ప్రాణాన్నే త్యాగం చేస్తున్న మా కవితక్క మరి 42% రిజర్వేషన్ అమలు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారు బీసీ బిల్లును అమలు చేయకుండా వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రాష్ట్రంలో మరి ఆర్డినెన్స్ ద్వారా బీసీ బిల్లు ఇస్తాం, దాని ద్వారానే ఎన్నికలకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో మరి కవితమ్మ గారు ఈరోజు 72 గంటలు హైదరాబాద్లో ఇందిరా పార్కులో 72 గంటలు కంటిన్యూగా 4, 5, 6 తారీఖులో నిరాహార దీక్షలో కూర్చుంటున్నారు. కాబట్టి మరి ఈ దీక్షకు అందరూ కూడా బీసీ కుల సంఘాలు, తర్వాత అట్లనే బీసీ నాయకులు, తర్వాత అందరూ కూడా వచ్చి ఆ ఉద్యమానికి దానికి 72 గంటల నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న బీసీ వర్గానికి అందరూ కూడా మేము చేతులు జోడించేసి అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. అందరూ ఆహ్వానితులే. జై బీసీ. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పినారో ఆ 42% రిజర్వేషన్ల సాధన కోసము ఏదైతే దొంగనాటకాలు ఆడుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాళ్ళని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు న్యాయం చేయాలి, మరి బీసీ సమాజానికి 42% రిజర్వేషన్లు సాధించాలనే ఉద్దేశంతోనే ఇందిరా పార్కు దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే 72 గంటల పాటు నిరాహార దీక్షకు పూనుకున్నారో మరి ఈ నిరాహార దీక్షకు తెలంగాణ జాగృతి, జిల్లా జాగృతి మొత్తం కూడా మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ జాగృతితో పాటు నాగర్ కర్నూలు జిల్లాలోని 4 నియోజకవర్గాల బీసీ సంఘాలను కూడా మద్దతు కూడగట్టుకుని ఇందిరా పార్కు దగ్గర జరగబోయేటువంటి 72 గంటల బీసీ బిల్లు కోసము, బీసీ రిజర్వేషన్ల కోసము కల్వకుంట్ల కవితక్క గారు చేసే ఒక ధర్నాకు అదేవిధంగా దీక్షకు మేమందరూ కూడా మద్దతు తెలియజేసి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లి 42% రిజర్వేషన్లు సాధిస్తాము. ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది. మీరైతే బయట మాట్లాడుతున్నారో అది ఆర్డినెన్స్ ద్వారా కాకుండా రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మీ అందరూ 42% రిజర్వేషన్ల కోసము 4, 5, 6 తేదీలలో ఇందిరా పార్క్ వద్దకి కవితకు మద్దతుగా రావాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జాగృతి. కేంద్రానికి కవితక్క ప్రతినిధిగా విజేంద్ర సాగరన్న గారు ఏదైతే 4, 5, 6, 3 రోజులు 72 గంటలు కవితక్క గారు ఏదైతే బీసీలకు 42% స్థానిక సంస్థలలో మేము చట్ట ప్రకారంగా రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ పోతామని ఏదైతే మాట చెప్పారో ఆ మాటకు వ్యతిరేకంగా 20 నెలలు గడుస్తా ఉన్నా ఈరోజు స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి బీసీలకు చట్ట ప్రకారం రిజర్వేషన్ ఇవ్వకుండా మీనమాషాలు లెక్కిస్తూ అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా తొక్కు పెడుతూ వీళ్ళు చేస్తున్నటువంటి డిలేకు వ్యతిరేకంగా కవితక్క గారు ఈరోజు 3 రోజులు చేసేటటువంటి నిరాహార దీక్షకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, అన్ని సామాజిక వర్గాలు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ అదేవిధంగా మన తెలంగాణ బీసీ మహాసభ తరఫు కూడా కవితక్క గారు చేసేటువంటి పోరాటంలో నీతి ఉన్నది కాబట్టి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ పెద్ద ఎత్తున 4, 5, 6 తారీఖు నాడు కవితక్కకు మద్దతుగా తెలియజేయడానికి గ్రామాల నుంచి తరలిరామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ మీకు కష్టపడలే కదా, మీ అప్పుడు కష్టపడదా? జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి, జై జాగృతి, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం.